హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. సో ఈరోజు 20th మే. సో కాబట్టి మార్నింగ్ అంతా మాకు బయట తిరగడానికి కుదరట్లేదు. ఎందుకంటే ఎంత కార్లో తిరిగినా సరే హీట్ అనేది చాలా ఎక్కువ ఉంది హైదరాబాద్లో. అందుకు మేమేమనుకున్నామంటే 5 o'clock అయితే ఈజీగా ఉంటుంది కదా మనకు వెళ్ళడానికి, కొంచెం కూల్ అవుతుంది వెదర్ అని అనుకున్నాం. కానీ 5 o'clock వరకు వెయిట్ చేసినా సరే కూల్ అవ్వలేదు, అలాగే ఉంది సేమ్ హీట్. సో ఇక్కడ నేను కొన్ని షాప్ చేశాను. నా షాపింగ్ ఏంటంటే చాలా క్విక్గా అవుతుంది. కొన్ని నేను ట్రై కూడా చేయను, తీసేసుకుంటాను. సో అయిపోయిన తర్వాత వెయిట్ చేసాం. తర్వాత మా కజిన్స్ అంతా ట్రూ బ్లాక్ వెళ్ళాం. దీని లొకేషన్ వచ్చి జూబ్లీ హిల్స్ లో ఉంటుంది. సో ఇక్కడ బెర్రీ బౌల్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం గైస్. ఎవరన్నా కేవ్స్ కి కాఫీస్ కో లేకపోతే బ్రెడ్స్ కో వెళ్తారు, బట్ నేను అలా కాదు. బెర్రీ బౌల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను దానికోసమే వెళ్తాను అనమాట. సో ఇక్కడ టేస్ట్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆగండి, ఆగండి. కొంచెం మా నాన్న ఎక్సైట్ అవుతున్నాడు. ఎందుకంటే స్నాప్‌లు తీసుకోడానికి. ఫస్ట్ ఫుడ్ రాగానే అన్ని పెట్టి ఒక స్నాప్ తీసుకోవాలి. తర్వాత తినండక్క అంటాడు. ఆడి స్నాప్ ఎప్పుడవుతుందా, బెర్రీ బౌల్ ఎప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నాను నేను. కానీ ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. అది ఒక అరగంట వరకు అవ్వలేదు. సో ట్రూ బ్లాక్‌లో ఫుడ్ కంప్లీట్ అయిన తర్వాత దారిలో వస్తుంటే ఉక్కు సరైనోకి వెళ్ళాం. సో అక్కడ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం. రెడ్గా వచ్చి గుర్తురాట్లేదు. మనోజ్ గారు మీ స్పందన ఏంటి? మనోజ్ గారు మీ స్పందన ఏంటి? ఎందుకంటే మాట్లాడుతుంటే ఆ మూతి కవర్ గుడ్ చేసుకుంటా. నైట్, పడుకో. ఎవరిని పడుకోమంటారు? సబ్స్క్రైబర్స్ నా చెత్త కామెంట్లు పెట్టండి వీడికి. ఏ ఫ్లాష్ మ్యాన్, ఏ ఫ్లాష్ మ్యాన్. పడుకో, గుడ్ నైట్. సబ్స్క్రైబర్స్ తిట్టాడు గైస్. వేసుకోండి ఇంకా కామెంట్స్. సబ్స్క్రైబ్ అనండి ఒకసారి. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. ఏ ఒకసారి సుష్మక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అలా చెప్పు. గంట కొట్టండి. ఎక్కడన్నా కనిపిస్తే ఇండు కొట్టండి. చాలా ఇంకా ఉకోసలో మేము మ్యాంగో బౌల్ ఇంకా పిజ్జా కూడా ట్రై చేసాం. పిజ్జా నాకు నచ్చింది, మ్యాంగో బౌల్ మాత్రం సో అనిపించింది. సో ఆ మ్యాంగో బౌల్ పిచ్చిలో పడి నేను షూట్ చేయడం మర్చిపోయాను. సో మార్నింగ్ మేము అందరం కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో ఆ డే అంతా అక్కడే. మీకు స్టాండర్డ్గా ఒక రోజు హైదరాబాద్లో తిరగకుండా ఏదన్నా ఉంది అంటే అది రేపొద్దున్నే. ఎందుకంటే అది మొత్తం విలేజ్ స్టైల్లో ఉంటుంది, మొత్తం మామిడి తోటలు అలా ఉంటాయి. సో అందుకని అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. ఈ వ్లాగ్ ఇక్కడితో ముగిస్తున్నాను గైస్. ఇది ఈ రోజు వ్లాగ్. మార్నింగ్ గైస్, ఈ రోజు 21st మే. సో మార్నింగ్ లేచి మేము డైరెక్ట్ ఇంకా మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో మీరు అనుకోవచ్చు ప్రతిసారి వీడియో ఎంట్రీ ఏంట్రా బాబు అని. తప్పదు మరి, ఎందుకంటే కజిన్స్ అందరం కలిసి వచ్చినప్పుడు తప్పదు కదా. అడుగు దీని పావుల యాక్టింగ్. ఫస్ట్ పర్లేదు, తీసాను ఆల్రెడీ నేను. మీరు చెట్టు ఎక్కుతున్నప్పుడు. ఆఫ్టర్ 10 years తర్వాత నేను తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. నాకేం గుర్తంటే చిన్నప్పుడు ఒక పెద్ద ఉసిరి చెట్టు ఉండేది అండ్ చాలా మామిడి చెట్లు ఉండేవి. చాలా దూరంగా ఉండేది అనమాట, ఇల్లుకి తోటకి చాలా దూరంగా. ఇప్పుడు కొంచెం ఎదుగుతాం కాబట్టి అందరం ఆ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మా అమ్మ ఎప్పుడు వచ్చినా సరే భీమవరం నాకు ఉసిరికాయలు తీసుకొచ్చారు. ఏంటి చిన్న ఉసిరికాయలు కోయించి మరీ తీసుకుని వచ్చారు, అది బాగా గుర్తు. అండ్ మా కజిన్స్‌లో ఎవ్వరెళ్ళినా అమ్మమ్మ అసలు ఎంత బాగా వండుతారంటే చాలా అంటే చాలా బాగా వండుతారు. మళ్ళీ 10 years తర్వాత ఈ ప్లేస్‌కి రావడం అండ్ వీళ్ళందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. టైమ్ స్పెండ్ చేశాను చాలా. రేపు మార్నింగ్ మా కజిన్స్ అందరం ఒక స్టేకేషన్ అనేది బుక్ చేసుకున్నాం. ఎందుకంటే నేను దానికి కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే అటు సైడ్ కజిన్స్‌ని కూడా కలిసి చాలా అంటే చాలా డేస్ అయింది. సో ఏం ఆడుకుందాం? షో ఆడుకుందాం. షో ఆడుకుందాం. సరే 4 రాయాలి షో అయితే మరి పర్లేదా? నుంచి ఆట ఆడుకుందాం. ఏం ఆడదాం? కంప్యూటరా అంటే ఇప్పుడు పంటలు వస్తారు ఎవరికి వస్తే వాళ్ళు అక్కడ నుంచి ఉంటారు, మిగతా వాళ్ళు అక్కడ నుంచి ఉంటారు. వాళ్ళకి నచ్చి
నాని తాతయ్య నోట్లోంచి క్లిప్ తీ ఫస్ట్ ఇటు ఇవ్వు. మా అమ్మ అంటే ఈయన ఈయన వైఫ్ 6 years బ్యాక్ ఇది 6 years 5 years బ్యాక్ నీయాగా ఇప్పుడు 6 వస్తాయి ఆగస్ట్ 5th మా పిన్ని నేను చెరువు దగ్గరికి వచ్చాను. ఆగస్ట్ 5th ఆగస్ట్లో ఉన్నాను బర్త్డే నాది కూడా సెప్టెంబర్ ఇద్దరు ఒకే రోజు కదా ముగ్గురు తర్వాత మేమందరం కొంచెంసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. ఫుల్గా తిని అలా మామిడి చెట్లు చూస్తూ చల్లగా గాలి ఫుల్ చిల్ అయ్యాం. ఇది గైస్ ఈ డేని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ రేపు వ్లాగ్లో కలుద్దాం. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్. బాయ్.